హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన మమతా సారిక యూట్యూబ్ ఛానల్. ఈరోజు దొండకాయ పచ్చడి మీ అందరితో షేర్ చేస్తున్నాను. ముందుగా పచ్చిమిర్చిని ఇలాగా నూనె వేసి బాణలిలో వేసి వేయించుకోవాలి. అందులో కొద్దిగా ధనియాలు, అలాగే ఆవాలు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. అలాగే కొంచెం మెంతులు వేయినట్టుగా మెంతులు వేసుకోవాలి. లేదు మీరు వద్దనుకుంటే మెంతుల్ని స్కిప్ చేసుకోవచ్చు. ఇలాగా ఇవన్నీ వేసుకున్నాక పచ్చిమిర్చిని బాగా వేయించుకోవాలి. ఇలా వేయించుకొని పక్కకు తీసి పెట్టుకొని అందులోనే ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఇలాగా వేపుకోవాలి. చింతపండు కడిగి ఇలాగ నేను వేయించుకుంటున్నాను. ఇలా చింతపండు కూడా వేయించుకోవాలి. తర్వాత అందులోనే ఇంకొక టీ స్పూన్ ఆయిల్ వేసుకొని, మనం దొండకాయలు వేయించుకోవాలి కాబట్టి అందులో ఇంకొక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని దొండకాయలు వేపుకోవాలి. మన మెయిన్ ఇంగ్రీడియంట్ దొండకాయే కాబట్టి ఇలాగ దొండకాయల్ని సన్నగా కట్ చేసుకోవాలి. దొండకాయలు రౌండ్గా ముక్కలుగా కూడా కట్ చేసుకోవచ్చు, అది మీ చాయిస్. నేనైతే ఇలాగా సన్నగా ముక్కలుగా తరుక్కుంటాను. తర్వాత ఇందులో కొంచెం సాల్ట్, పసుపు యాడ్ చేసి వేపుకుంటున్నాను. మీ దగ్గర సాల్ట్ కాకుండా కల్లుప్పు ఉంటే అదైనా వేసుకొని వేపుకోవచ్చు. నా దగ్గర అయితే ఇప్పుడు ప్రస్తుతానికి సాల్టే ఉంది, అందుకని సాల్ట్ వేసి అయితే వేపుకుంటున్నాను. ఈ దొండకాయలు 50% వేగితే సరిపోద్దండి. పసుపు, ఉప్పు వేసి వేపుతున్నాం కాబట్టి దొండకాయలు త్వరగానే మగ్గుతాయి. అలాగే టేస్ట్ కూడా వాటికి బాగుంటుంది. ఉప్పు, సాల్ట్, మనం సాల్ట్ ఇది పసుపు వేయడం వల్ల 50% దొండకాయలు అయితే వేపుకోవాలి. ఈ దొండకాయ పచ్చడి అయితే మా ఇంట్లో ఆల్ టైమ్ ఫేవరెట్ పచ్చడి అని చెప్పొచ్చు. ఎందుకంటే దొండకాయ కూర కంటే ఎక్కువగా మా ఇంట్లో దొండకాయ పచ్చడే తింటారు. ఈ పచ్చడి అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా నేను చెప్పిన మెథడ్లో అయితే ట్రై చేసి చూడండి. ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్నాం పచ్చిమిర్చి, ధనియాలు ఇవన్నీ వేసి వేయించుకున్నాం కదండి, అవన్నీ వేసుకొని దంచుకోవాలి. మరి మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగా దంచుకోవాలి. అందులోనే మనం ముందుగా వేయించి పెట్టుకున్నాం కదా చింతపండు, అది కూడా వేసుకొని దంచుకోవాలి. ఈ చింతపండు పచ్చిమిర్చిలో బాగా కలిసేంత వరకు వేసుకొని దంచుకోవాలి. ఇలా కలుపుతూ చింతపండు, పచ్చిమిర్చి కలిసేటట్టు కలుపుకుంటూ దంచుకోండి. మేమైతే పచ్చడి మిక్సీలో అయితే వేయమండి, ఎప్పుడు రోట్లోనే దంచుకుంటాము. పచ్చడి ఇలాగ రోట్లో దంచితే టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది. ఇలాగ దంచుకున్నాక మనము వేయించి పెట్టుకున్న దొండకాయలని అయితే యాడ్ చేస్తున్నానండి. చూడండి, ఈ దొండకాయలని కూడా వేసుకొని దంచుకోవాలి. ఈ దొండకాయలు మరి మెత్తగా కాకుండా కచ్చా పచ్చాగానే ఉండాలి. 70% దొండకాయలు మెదిగేటట్టయితే దంచుకుంటే సరిపోతుంది. ఎందుకంటే పచ్చడి మరి మెత్తగా దంచితే టేస్ట్ అంత బాగుండదు. అందులో రోటి పచ్చడిలో అయితే కచ్చా పచ్చగానే అయితే టేస్ట్ బాగుంటుంది.
70% దొండకాయలు మెదిగేటట్లు అయితే దంచుకోవాలి. ఇలాగా దంచుకున్నాక ఇందాక నేనైతే దొండకాయలు వేపుకున్నాక పచ్చిమిర్చి దొండకాయలు వేపుకున్నాక టమాటా అయితే వేపుకున్నాను. నేను ఆ వీడియోలో అయితే ముందు పెట్టడం మర్చిపోయాను. ఇప్పుడు నేను చేసిన క్వాంటిటీకి పెద్ద సైజు టమోటాలు అయితే ఒక 2 కాయలు సరిపోతాయి. నేనైతే ఇక్కడ పెద్ద సైజు టమాటాలు లేవు కాబట్టి చిన్న సైజు ఉన్నాయి. 3 టమాటాలు అయితే యాడ్ చేశాను. ఇలాగ పచ్చడి టమాటా వేసుకొని బాగా రుబ్బుకోవాలి. రోటి పచ్చడి టేస్టే వేరు. పచ్చడి దంచుతుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి. అంత బాగుంది చూసేదానికి. అదే మిక్సీలో అయితే మనకి ఆ టేస్ట్ రాదు. చూడండి, ఇలాగా నేను చెప్పిన మెథడ్లో అయితే మీరు ట్రై చేసి చూడండి. ఖచ్చితంగా పచ్చడి చాలా బాగా ఉందని మీరే అంటారు. ఇప్పుడు పచ్చడి అయితే తోడుకుంటున్నానండి. చూసారుగా, మరీ మెత్తగా అయితే దంచుకోలేదు. ఒక 70% అయ్యేటట్లు దంచుకున్నాను. నేనైతే ఇక్కడ ఉల్లిపాయ అయితే యాడ్ చేయలేదు. ఎందుకంటే అన్నీ నేను నూనెలోనే వేసి వేయించుకున్నాను కాబట్టి 5 days వరకు పచ్చడి నిల్వ ఉంటుంది. అదే ఉల్లిపాయ వేస్తే ఎక్కువ రోజులు నిల్వ ఉండదు. అందుకని నేనైతే ఇక్కడ ఉల్లిపాయ వేయడం లేదండి. లేదు మాకు ఎక్కువ రోజులు నిల్వ అవసరం లేదంటే ఉల్లిపాయ యాడ్ చేసుకోవచ్చు. తర్వాత మనమైతే మెయిన్ ప్రాసెస్లోకి వచ్చామండి. పచ్చడి దంపుకున్నాక ఇది అసలు మెయిన్ ప్రాసెస్ పోపు. ఇందులో ఆవాలు, మినపగుళ్ళు, పచ్చిశనగగుళ్ళు వేసుకోవాలి. అలాగే వెల్లుల్లి రెబ్బలు 2 కచ్చపచ్చగా నలగొట్టుకొని వేసుకోవాలి. ఈ వెల్లుల్లి రెబ్బలు ఆ ఆయిల్లో బాగా వేగితే ఆ లోపల అంతా కూడా ఎర్రంగా బాగా వేగుతుంది. అది చాలా టేస్ట్గా ఉంటుంది. నేనైతే పోపులో ఖచ్చితంగా వెల్లుల్లి రెబ్బలు వేస్తాను. తర్వాత కరివేపాకు వేసుకొని పోపు బాగా వేగేటట్టు కలుపుకోవాలి. తర్వాత ఇక్కడ పోపు అయితే వేగిందండి. ఇందులో మనం దంచుకున్న దొండకాయ పచ్చడి అయితే యాడ్ చేస్తున్నాము. ఎంత బాగుందో చూడండి. ఈ పచ్చడి పోపు అంతా కలిసేంత వరకు ఒక 2 సెకండ్లు అయితే ఇలాగా కలిపేసుకుని మనం వేరే గిన్నెలోకి అయితే తీసేసుకోవడమేను. పచ్చడి అయితే చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి.